ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని వద్ద నలుగురు పనివారు. ఆ నలుగురు 4 పనుల మీద నియమింపబడ్డారు. వారికి సమయాలు నియమింపబడినవి, పని నియమింపబడినది, జీతం నియమింపబడింది, ఖాళీ సమయాలు, సెలవులు కూడా నియమింపబడినవి. యజమాని ఇచ్చే అదనపు బహుమతులు అందరికీ సమానం. ఇలా సాగుతూ ఉండగా 4వ పనివాడు సమయాలు, నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ అందరికీ సమాన జీతం, సమాన బహుమతి అన్నప్పుడల్లా అధికారి ఎడల విముఖత చూపెడుతూ, శోధిస్తూ, అధికారికి దూరముగా ఉంటూ చివరికి ఆయనకు దూరమయ్యే స్థితికి చేరుకున్నాడు. ఎక్కువ పని ఉన్న 3వ పనివాడు ఆ పనిని బట్టి విన్నవించుకుని అధికారి ద్వారా పని తగ్గించుకొని ఊరట పొందాడు. 4వ పనివాడు నమ్మకమైన వాడే, కానీ యజమానిని శోధించి దూరమైనట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు ఉపవాస అనంతరము శోధకునితో మాట్లాడి హెచ్చరించినప్పుడు 2వ మాటగా మాట్లాడినటువంటి మాట, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని హెచ్చరించెను. మనం అనుకున్నది జరగనప్పుడు, చేసిన దానిలో ఫలితము లేనప్పుడు, చేయాలనుకున్నది చేయలేనప్పుడు, ఆపద తరుముకొస్తున్నప్పుడు, రోగం ముంచుకొస్తున్నప్పుడు, దుఃఖమే మిగిలినప్పుడు మన యొక్క స్థితి మారిపోతుంది. మన ఆలోచన ధోరణి మారుతుంది. మనకు జ్ఞాపకం వచ్చేది ముందుగా మన మంచి, దేవునిపై మన విశ్వాసం, ఆయనపై ఆనుకున్న స్థితి గుర్తుకొస్తాయి. మంచిదే, కానీ వీటిని బట్టి దేవుణ్ణి శోధించుట, నిన్ను నీవు నిందించుకొనుట, నాకు దేవుడు కార్యాలు చేయడు అని నిర్వచనాలు ఇచ్చుట దేవుని బిడ్డగా నీకు తగదని తెలియపరుచుచున్నాను. దేవునిపై వ్యతిరేక భావన ఏమి చేస్తుంది అంటే దేవుని వైపుకు పడే అడుగులను తడబాటు చేస్తుంది, శోధకుని వైపుకు పడేటట్టు చేస్తుంది. ఇది అత్యంత విచారకరమైన స్థితి. దీన్ని గమనించాలని మనవి. ద్వితీయోపదేశకాండం 6:16, నిర్గమకాండం 17:7 ప్రకారం దేవుని మీద సొనుగుట, వాదించుట, నిరుత్సాహపడుట చేయకూడదు. ఇది ఎక్కడికి తీసుకుని వెళుతుంది అంటే ఆయన మాకు లేడు, ఆయన మా మధ్య లేడు, ఆయన ఒకవేళ ఉన్నాడో లేడో అనే స్థాయికి తీసుకుని వెళుతుంది. ఇది శోధకుని ప్రయత్నములో భాగం. దీని ద్వారా నీవే శోధకుడిగా మారుతావు. ఇది మంచిది కాదు. అదృశ్య శక్తి లేకుండా క్రైస్తవుడు అనగా క్రీస్తును ఆరాధించువాడు ఒంటరిగా జీవించుట కష్టం. కొలస్సీ 1:15 ప్రకారం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కనుక కార్య నెరవేర్పు ఆలస్యాన్ని బట్టి, మనకు వచ్చిన నష్టాన్ని బట్టి, నిందను బట్టి, నిట్టూర్పును బట్టి దేవుని నిందింపవద్దని క్రీస్తు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. అడగండి, ప్రాధేయపడండి, నిరీక్షించండి. యేసు క్రీస్తు ప్రార్థనలో కనపరిచిన సంపూర్ణ నమ్మికను మనము నేర్చుకోవాలి, పాటించాలి. మత్తయి సువార్త 26:42 ప్రకారం నా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవుడు ప్రార్థించాడు. కనుక ఆయన ఆలోచనకు, ఆయన సంకల్పానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది గాయపడిన మీ మనస్సుకు నెమ్మదినిస్తుందని దేవుని పేరట మనము చేస్తున్నాను. శుభం.